హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫైనల్గా అయితే డెలివరీ అయితే అయిపోయిందండి. మీరు అందరూ చాలామంది కామెంట్లు చేశారు సుఖంగా డెలివరీ అయిపోవాలని. మాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు చేసిన కామెంట్లన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది మా కోసం కామెంట్లు పెట్టారు, మా శ్రేయస్సు కోరుకున్నారు అనేది చాలా చాలా సంతోషపడ్డామండి. నిజంగా చెప్పాలంటే మీ అందరూ వల్ల, మీ అందరూ ప్రేమ వల్ల అంత బాగానే ఉందండి. డెలివరీ అయితే అయిపోయిందండి. చాలా సంతోషంగా ఉందండి. చూడండి ఎంత సంతోషపడిపోతుందో. సరే, మీరు చాలామంది అందులో మీకు అమ్మాయి పుడుతుందని కామెంట్ చేశారు, ఇంకొందరు అయితే అబ్బాయి పుడుతుందని కామెంట్ చేశారు. అంటే ఎవరో ఇది అలా ఉంటుంది. సో మీరు చూస్తున్న వాళ్ళు మీరు ఎవరు పుట్టారు అనుకుంటున్నారో నాకు తెలియదు. సో ఫస్ట్ అయితే మీరు కామెంట్ చేయండి ఎవరు పుట్టారు అనుకున్నారో, నేను తర్వాత చెప్తాను ఎవరు పుట్టారు అనుకున్నాను. ఓకేనండి? అది పాపం చూసారా ఎంత అలిసిపోయింది ఏంటంది. ఇంకా ప్రెగ్నెన్సీ అంటే చెప్పాల్సిందే కదా, అది మెయిన్ ఆడవాళ్ళకి తెలుస్తుంది. మా మగాళ్ళకి అయితే ఏమీ తెలియదులే అండి. ఆ బాధను భరించడం కానీ, మాతృ ప్రేమను పొందడం కానీ అవన్నీ మీకే తెలుస్తాయి. ఎంత బాధనైనా భరిస్తారు, ఎంత ఇదైనా భరిస్తారండి. చెప్పు, మాట్లాడలేవా? మాట్లాడు. మామూలుగా మాట్లాడలేని సిచ్యువేషన్ అసలే మాట్లాడు. సరే, ఎలా ఉంది? సంతోషంగా ఉందా? హ్యాపీగా ఉందా? హ్యాపీ. నీ సిచ్యువేషన్ ఎలా ఉంది? చాలా బ్యాడ్గా ఉంది. చాలా బ్యాడ్గా ఉందా? చాలా 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 బ్యాడ్గా. అందరికి ఏమో, నాది మాత్రం బాగా బ్యాడ్ అయిపోయింది. ఏది? ఒంట్లో హెల్త్ తంది కొంచెం డిస్టర్బ్ అయిందండి. ఎందుకంటే ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. ఇంతకుముందు కూడా సిజరిన్ అండి. మెయిన్ కూడా సిజరిన్ అయింది. ఆ సిజరిన్ అవ్వడం వల్ల కుట్లన్నీ వేస్తుంటారు కదా. సో ఇప్పుడు కూడా మళ్ళీ సిజరినే చేశారండి. ఇంతకుముందు ఏమో 9 years బ్యాక్ కాబట్టి అడ్డంగా సిజరిన్ చేసి ఫస్ట్ మా పాపను తీశారు పాలకొండ దగ్గర హాస్పిటల్లో. ఇప్పుడు ఏంటంటే అడ్డంగా ఏం చేయము, నిలువుగా చేస్తామని చెప్పి, ఇంతకుముందు నిలువుగా చేశారు, ఇప్పుడేమో అడ్డంగా చేశారు. టోటల్ ప్లస్ అయితే అయిపోయిందండి తన స్టమక్ మీద. సో చాలా స్ట్రగుల్ అయ్యింది. కుట్లు కానీ అవి కానీ ఇవి కానీ. లాస్ట్ టైం వేసిన కుట్లు కూడా సమ్ డిస్టర్బ్ జరగడం, పెయిన్స్ రావడం ఇవన్నీ జరిగాయి. ఇన్ని రోజులు అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు ఎర్లీ డెలివరీ అయిపోద్దేమో అని అనుకున్నాం. బట్ ఎర్లీ డెలివరీ అయిపోతే బేబీకి ఇష్యూస్ వస్తాయి కదా అనేసి కొంచెం డేస్ ఫుల్ఫిల్ అవ్వడం కోసం తను కొంచెం పెయిన్స్ ఇవన్నీ ఉన్నా కూడా నెట్టుకొని వచ్చి బిడ్డకి ఏం జరగకూడదు అనేసి, బాగా ఉండాలి అనేసి తను ఉండడం వల్ల అలా నెట్టుకుంటూ వచ్చింది. డాక్టర్లు అన్న, నువ్వు భలే భరించావు అబ్బా, ఇంతవరకు కూడాను లోపల చాలా డిస్టర్బ్ అయిపోను, నిజంగానే చాలా గ్రేటు అన్నారు డాక్టర్ గారు అయితే. నిజంగా చాలా స్ట్రగుల్ అయింది చూడండి. ఎప్పుడో కూడా అయితే వన్ డే అయితే కాదు, స్టార్టింగ్ అయితే చాలా టైం వరకు మెలకువలోకి రాలేదు. పెయిన్స్ అని బాధపడుతూనే ఉంది. కొంచెం రికవర్ అయిన తర్వాత, కొంచెం నార్మల్కి వచ్చిన తర్వాత కొంచెం మామూలు మూడ్లోకి అయితే వచ్చింది. లేదంటే చాలా దినిగా ఉందండి. ఒక్క మాట అయితే చెప్పగలను, నిజంగా మీ ఆడవాళ్ళు అయితే మాత్రం చాలా గ్రేట్ అండి. ఒక బిడ్డను కనడం కోసం ఎంత త్యాగం చేసి, ఎన్ని బాధలు భరిస్తూ, ఎంత ఓర్పుతూ ఉంటున్నారైతే. నిజంగా అయితే మా మిస్సెస్ని ఆ స్టేజ్లో చూసి బయటకు వచ్చినప్పుడు అయితే అసలు నాకైతే ఏదో అనిపించింది. అలా ఉంది తను పెయిన్స్ అని అది అబ్బా నిజంగా. ఎందుకంటే ఫస్ట్ డెలివరీ అయితే నేను లేను, ఎందుకంటే తను అలా అమ్మాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళిపోయింది. అప్పుడు మన సిచ్యువేషన్స్ ఇవన్నీ మనకు తెలియదు. బట్ నేనైతే ఇక్కడ జాయిన్ చేసినప్పటి నుండి నేనే ఉన్నాను, అంతా నేనే చూసుకుంటున్నాను. ప్రతి క్షణము కావాల్సినవి కానీ అవి కానీ ఇవి కానీ అవన్నీ తిరగడం కాబట్టి నాకు ప్రతి సెకండ్ ఏం జరుగుతుందనేది నాకు బాగా తెలిసింది. అది నిజంగా చెప్పాలంటే అది దానివల్ల అయితే నేను బాగా అబ్జర్వ్ చేసి దగ్గర నుండి చూశాను. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ అయితే నేను ఉంటున్నాను, డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా ఉంటాను. అందువల్ల నేను ప్రతిదీ చూస్తున్నాను ఏం జరుగుతుంది ఏంటి అనేది. అది ముందే డిసైడ్ అయ్యి ఏదైనా సరే ఇంకా డెసిషన్ దేవుడిచ్చింది ఏదైనా సరే ఓకేలే అనుకునే ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ 9 years గ్యాప్ ఉంది ప్రెగ్నెన్సీకి. నెక్స్ట్ ఇంకా అతని ఏజ్ కూడా 34 years అండి. మళ్ళీ ఇంకోసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఆలోచన కూడా లేదు. హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోద్ది కదా. ఆల్రెడీ ఇది సెకండ్ సిజరీన్ కదా, మనం అంత అనుకోలేదు. ఇంకేదైనా సరే ఇంకా ముందుకు వెళ్ళాలని ముందే డిసైడ్ అయ్యి ఉన్నా. కాకపోతే ఇంకా అలాగా వచ్చింది ఇది పరిస్థితి. ప్రజెంట్ అయితే డెలివరీ అయితే హ్యాపీగా అయిపోయింది. ఎటువంటి ఇష్యూస్ లేవు. తల్లికి బిడ్డకి కొంచెం తనకు పెయిన్స్ ఉన్నాయి, రికవర్ అవుతున్నాయి. ఫైనల్గా అయితే మీరు అందరూ ఆలోచిస్తుంది ఏంటి ఎవరు పుట్టారని కదా, మాకైతే బాబు పుట్టాడండి. ఆల్రెడీ ఒక పాప అయితే 9 years, ఇప్పుడైతే సెకండ్ అయితే బాబు పుట్టాడండి. ప్రజెంట్ అయితే తల్లి
బిడ్డ అందరూ క్షేమంగా ఉన్నారండి. మరొకసారి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మమ్మల్ని ఇంతగా బ్లెస్ చేశారు. మీరు అంత బ్లెస్ చేయడం వల్ల ఈ రోజు అంతా బాగానే ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.